బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీలో విలీనం అవ్వబోతుంది? రేవంత్ రెడ్డి గారేమో బీజేపీలోకి వెళ్తుందంటున్నారు. బండి సంజయ్ గారేమో లేదు కాంగ్రెస్‌లో విలీనం అవుతుందంటున్నారు. అసలు బీఆర్ఎస్ ఏ పార్టీలోకి కలవబోతుంది? రేవంత్ రెడ్డి గారేమో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ! ఆయన తన స్థానాన్ని కాపాడుకోవాలి, తన పార్టీని కూడా కాపాడుకోవాలి కాబట్టి ప్రధానమైన ప్రతిపక్షం మరొక ప్రతిపక్షంలో కలిసిపోతుంది కేంద్రంలో అధికారంలో ఉన్న అని ఆయన ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి అవసరం ఎందుకు కలిసిపోతుందనేది దానికి ఒక థియరీ కూడా ఆయన పెట్టుకున్నారు. కుమార్తె ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత్ గారు అరెస్ట్ అయి ఉన్నారు కాబట్టి ఆమె విడుదల కావాలి అని అంటే వీళ్ళు జాయిన్ అయిపోతారు, వీళ్ళు సరెండర్ అయిపోతారు. ఇక్కడ ఎమ్మెల్యేలందరినీ కూడా మరి కాంగ్రెస్ కలుపుకుంటుంది కదా చాలామంది ఎమ్మెల్యేలు. అలాగే వీళ్ళందరినీ మేము కలిపేసుకుంటాం, మిగిలిన వాళ్ళతో వాళ్ళు అక్కడ బీజేపీలో జాయిన్ అవుతారు అని. ఇక బండి సంజయ్ గారు ఏంటంటే కౌంటర్ ఇచ్చారు. అంటే రాష్ట్రంలో ఇద్దరు మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు. ఒకటి బండి సంజయ్ గారు, రెండు కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నారు. మరి కిషన్ రెడ్డి గారు కొద్దిగా బారాసాకు మొదటి నుంచి అనుకూలంగా ఉన్నారు. ఆయన కలుపుకునే ప్రక్రియలో మూల కారణం ఆయన అని చెప్పుకొని పుకార్లు కూడా ఉన్నాయి. అయితే బండి సంజయ్ గారు ఏంటంటే మొదటి నుంచి కూడా బారాసాని తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి. ఆయన చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్. ఎందుకనంటే ఆయన భాజపా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక విధమైన ఉద్యమమే చేశాడు బారాసా మీద, అప్పుడు అధికారంలో ఉన్న బారాసా మీద. అప్పుడు కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్ గారి తప్పకి వీళ్ళు ఏ పోరాటాలు చేయలేకపోయింది. వీళ్ళు అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న టైంలోనే బండి సంజయ్ గారు మంచి రిజల్ట్స్ కూడా బీజేపీకి చూపించారు. ఆయన ఏం తీసుకొచ్చారంటే ఆయన ముందుకు వచ్చేసేసి, అంటే కిషన్ రెడ్డి గారు మాట్లాడకపోయినా కానీ ఆయనే వకాల్తా పుచ్చుకొని బీఆర్ఎస్ కాంగ్రెస్లో కలిసిపోతుందని ఉల్టా వీళ్ళ మీద వేశారు. ఇది కూడా ఈ రెండు ఆరోపణలు బారాసా మీద వాళ్ళ స్వప్రయోజనాలకు, అంటే బారాసాను మరింత వీక్ చేయటం కోసం, వాళ్ళని ఉనికిని కాపాడుకోవడం కోసం చేసిన ప్రక్రియ. ఈ రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్కి అవసరమే, అది బారాసాకి అర్థమైంది. కానీ ఎన్నికలు సుదూరంగా ఇప్పుడప్పుడే లేవు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు కదా అది పొత్తులు అనేది బయటపడేది. అప్పటిదాకా ఇమీడియట్గా అయితే అవసరం లేదు. బీఆర్ఎస్కి ఇప్పుడు పోయిన ఎమ్మెల్యేలు కాకుండా దాదాపు మరి 28 మంది ఎమ్మెల్యేలు ఇంకా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటుంది. ఇంకా ఒక 10 మంది పోయినా కానీ తప్పకుండా వీళ్ళకి ఒక రీజనబుల్ సైజ్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే కేసీఆర్ గారు రావటం లేదు, మాట్లాడటం లేదు. ఓన్లీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారికి వదిలిపెట్టేశారు పార్టీని. ఆయన రావట్లేదు. హరీష్ రావు గారు, కేటీఆర్ చాలా కాలం ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీలో మంతనాలు చేయడానికే ఉన్నారు. కానీ నిజానికి ఆయనకి కోర్టు కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మేడిగడ్డ, మరి ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు, లాయర్లతో మాట్లాడుకోవాలి, సుప్రీంకోర్టులో మరి కవిత గారి కేసు, ఇలా చాలా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. ఒకవేళ మాట్లాడినా అది రహస్యంగా జరిగే సమావేశమే కానీ ఇప్పటికిప్పుడు అయితే మాత్రం బారాసాకు ఎటువంటి, ఎందుకనంటే రాష్ట్ర వ్యాప్తంగా బారాస జిల్లాల్లో బలంగానే ఉంది. ఎందుకనంటే వాళ్ళకు ఒక పర్మనెంట్ ఆఫీసులు ఉన్నాయి. ఆఫీసులు ఉన్నంత మాత్రాన్ని బలంగా ఉందని చెప్పలేము. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణ జిల్లా వ్యాప్తంగా ఆఫీసులు ఉన్నాయి, సొంత ఆఫీసులే ఉన్నాయి. అయినా కూడా మరి తెలుగుదేశం పార్టీ లేదు కదా, ఇక్కడ అడ్రస్ లేదు. అయితే ఇది తెలంగాణ సాధించిన పార్టీ. డెఫినెట్గా తెలంగాణ సెంటిమెంట్ జాతీయ పార్టీలతో సంబంధం లేకుండా కొంతమంది ఆ భావజాలం ఉన్న వ్యక్తులు తప్పకుండా బారాసాను అంటిపాది. ఏ నేమ్ ఉన్నా టీఆర్ఎస్ తీసేశారు కదా, బీఆర్ఎస్ అయింది కదా, ఇంకా సెంటిమెంట్ ఎక్కడుంది అని చాలామంది వాదిస్తూ ఉంటారు. కానీ అది ఆ భావజాలం ఉన్న వాళ్ళు తప్పకుండా వాళ్ళకి అనుకూలంగా, మీకు అనేక మంది ఫ్రీలాన్స్ జర్నలిస్టులు కానీ ప్రైవేటు వ్యక్తులు కానీ మాట్లాడటం మీరు చూస్తూనే ఉండుంటారు. అంటే తెలంగాణ వాదం తీసుకొచ్చిన పార్టీ కాబట్టి దీన్ని బతికించే ఉంచాలి అనే కోరిక కొంతమంది ప్రజానీకంలో ఉంది.
తెలంగాణ వ్యాప్తంగా. అయితే కేసీఆర్ గారు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనే దాని మీద ఆ పార్టీ భవిష్యత్తు. ఇప్పుడు రాజకీయాల్లో ఎవరికి అవసరం? కాంగ్రెస్ పార్టీకి అయితే బీఆర్ఎస్ అవసరం ప్రస్తుతానికి లేదండి. ప్రధానమైన ప్రతిపక్షం కాబట్టి ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ మునుగుతుందేమో అని భయపడుతున్నారు. కానీ బీజేపీకి ఒకంత అడ్వాంటేజ్గా భవిష్యత్తులో మారే అవకాశం మాత్రం ఉంది. ఇప్పుడు కర్ణాటకలో జనతాదళ్ పార్టీ మొత్తం సమూలంగా బదనామైపోయింది. అసెంబ్లీకి కూడా పరిమితమైన సంఖ్యలో ఎమ్మెల్యేలని పంపగలిగింది అని అనుకుంటున్న తరుణంలో మరి పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా జేడిఎస్ కుమారస్వామి గారు మరి పొత్తు పెట్టుకున్నారు బీజేపీ తోటి. అదే టైంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజ్వల్ రేవన్న మీద ఒక విధమైన డ్యామేజింగ్ వీడియోలు అవి రిలీజ్ చేసి ప్రతిష్టకి భంగం కలిగించారు. అయినా కూడా వాళ్ళు ఇద్దరు గెలిచి కర్ణాటకలో ఒక సెంట్రల్ మినిస్టర్, మంచిది ఇండస్ట్రీస్ మినిస్టర్ అయ్యి ఇప్పుడు రాజకీయ చక్రం తిప్పుతున్నారు. ఎవరు? ఒక్కలికి సామాజిక వర్గంలో బలమైన నేత కుమారస్వామి. దేవగౌడ అనేది నిర్వివాద అంశం. ఒక్కలికి సామాజిక వర్గంలో మరి ఇప్పుడు ఆయన మంత్రి అయ్యి ఉన్నారు కదా, సెంటర్లో పెద్ద పెద్ద పోస్ట్లో ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్, కర్ణాటక చీఫ్ మినిస్టర్ మీద దాడి అంటే సిద్ధరామయ్య గారి మీద ఆ స్కామ్లో, మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా స్కామ్లో ప్రధానమైన ఆరోపణలు, పాదయాత్రలు చేసి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. మరి ఆ పార్టీ కూడా ఉంది. అలా బారాసాకు అలాంటి అవకాశం వచ్చినా కానీ, చిన్న ఊతం దొరికినా కానీ బారాస మళ్ళీ పునర్వైభవం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే, బారాసాలో చివరి వరకు హరీష్ రావు గారు ఉంటారా? హరీష్ రావు గారిని ఎవరు ట్యాప్ చేస్తున్నారు? హరీష్ రావు గారు భాజపాకు కావాలి, కాంగ్రెస్కి కావాలి, కేసీఆర్ గారికి కూడా కావాలి. ముగ్గురికి కావాల్సిన వ్యక్తి ఇప్పుడు హరీష్ రావు అయ్యి. హరీష్ రావు గారు ఏ పార్టీలోకి జాయిన్ అయితే బారాసాలో ఉంటే బారాసా డెఫినెట్గా బతికే ఉంటుంది. తప్పకుండా బారాసాకు మంచి భవిష్యత్తు ఉంది. ఇక భాజపాలో జాయిన్ అయితే డెఫినెట్గా భాజపాకు రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉజ్వల భవిష్యత్తు వస్తుంది. కాంగ్రెస్ అంటే డెఫినెట్గా కాంగ్రెస్లో కూడా ఆయనకి మంచి ఛాన్స్ ఉంది. మేనమావను వదిలేసి వెళ్తారంటారా హరీష్ రావు? అంటే చెప్పలేమండి. ఇప్పుడు 5 సంవత్సరాల పాటు రాజకీయ కార్యక్రమాలు ఏమి ఉండవు కదా, పోరాటాలే కదా చేయాల్సింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ. వాళ్ళు ఏ విధంగా అయినా సరే రీహాబిలిటేట్ చేయగలుగుతారు. అంటే మంత్రి పదవి కోసం డెఫినెట్ గా ఇవ్వగలుగుతారు. రాజకీయ భవిష్యత్తు కోసం డెఫినెట్ గా ఇస్తారండి. అంటే ఈయన రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారితే రేపొద్దునే ఉన్న ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్ క్యాండిడేటే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా వచ్చారు? చంద్రబాబు నాయుడు తనకంటూ ఒక ఇమేజ్ని సాధించుకున్నారు. అవకాశం వచ్చింది, అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు దానిలో తప్పేం లేదు. రాజకీయాల్లో ఇవన్నీ సహజమే కదా. కేసీఆర్ గారు వచ్చి హరీష్ రావు రేపు అధికారం వస్తే కేటీఆర్ని చేస్తారు కానీ హరీష్ రావుని చేయరు కదా. ముఖ్యమంత్రి పదవి అయితే బారాసాలో అయితే రాదు కదా. రాదు. అలాంటి అట్లా కంటిన్యూషన్ వాళ్ళ వంశానికి వెళ్ళిపోతుంది. కేంద్ర మంత్రి పదవులు అని అంటే బారాసా ఒప్పందం జరిగి అప్పుడు హరీష్ రావు గారికి కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చే అవకాశం ఉంది. ఒప్పందం అయినా అవకాశం వస్తుంది, ఒప్పందం రాకున్నా ఆయన డైరెక్ట్గా జాయిన్ అయినా కానీ కేంద్ర మంత్రి అంటే కేసీఆర్ కేటీఆర్ని కాకుండా హరీష్ రావుకి ఇచ్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా ఇస్తారండి. వీళ్ళకి కేసీఆర్ అంటే వార్తలన్నీ కూడా కేసీఆర్ గవర్నర్ ఇస్తారు, కేటీఆర్ కి మంత్రి పదవి ఇస్తారు. మన రాజకీయాలు 100% కేసీఆర్ కేటీఆర్లు రాజకీయ పోరాటం కంటిన్యూ చేయాల్సిందే. వాళ్ళకి ఏ విధమైన పదవులు సమీప భవిష్యత్తులో భాజపాతో ఎలైన్ అయినా రావు.
వాళ్ళు పోరాటం చేయాల్సిందే ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది రాష్ట్రంలో అధికారం. రాష్ట్రంలో అధికారం రావాలి అని అంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు పనిచేయాల్సిందే. ఆయన గవర్నర్ పదవి తీసుకుంటే ఇక్కడ రాజకీయం చేసేది ఎవరు? చేయాలి కదా. కేసీఆర్ గారికి ఆ ఇమేజ్, ఆ తెలంగాణ ఇమేజ్ ఒక్కసారి తగ్గిపోతుంది. అందుకని చెప్పి తప్పకుండా వాళ్ళు ఇక్కడ ఉండి పోరాటం చేయాల్సిందే. అదే ఒక ఒప్పందం, సూత్రప్రాయమైన ఒప్పందం ప్రకారం ముందుకు వెళుతున్నారేమో కానీ బారాస ఏ పార్టీతోటి కనుచూపు మేరలో సమీప భవిష్యత్తులో మెర్జ్ అయ్యే అవకాశం మాత్రం ఏమాత్రం లేదు. కట్ చేస్తారా అంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.